ఎలక్షన్లు అన్ని దిక్కుల్లో ఒక ఎత్తు అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక ఎత్తు. ఎందుకంటే మమతక్కతోని మామూలుగా ఉండదు మరి. అయితే ఈసారి మాత్రం దీదీని ఇంటికి సాగనంపాలని కాషాయ పార్టీలు గట్టినే తిప్పలబడ్డారు. బస్తీమే సవాలన్నట్టు ప్రచారం చేసిర్రు, తీరు తీరు ముచ్చట్లు చెప్పిర్రు, వరాలు ఇచ్చిర్రు. అటు మమతక్క కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రచారం చేసింది. బుధవారం నాడే రెండో మల్క పోలింగ్ ఉన్నది కాబట్టి కూత కూత ఉడుకుతున్నది ఇప్పుడు బెంగాల్ రాజకీయం. ఏ పొట్టు పొట్టు ఆకలుంది ఆయాషేర్ అనుకుంటా ఓ దిక్కు కాషాయ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు మమతక్క పార్టీ వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల ప్రచారం మోత మోగిచ్చిండ్రు. అట్లిట్లే రెండో మల్క ఎలక్షన్ల ప్రచారం కూడా ఒడిసింది. బుధవారం నాడు ఓట్లేసే కార్యం ఉన్నది. తొలుత మల్కలనైతే పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు పోటెత్తిండ్రు. మరి ఇక రెండో మల్కలు ఏం చేస్తారో చూడాలి. ఇక అది అట్లుంటే ఓటర్లను బుట్టలేసుకొని ఇంకే లీడర్లు గట్టిగానే తిప్పలబడ్డరు. ఇక చూడర్రి ఆయితారం మాపటీలు మమతక్క కూరగాయల మార్కెట్కు పోయింది. పండ్లు ఆ ఓటి ఓటి కొన్నట్టు చేసి పబ్లిక్ తో ముచ్చట్లాడింది. పండ్ల పని ఓట్లు అడిగింది. ఇట్లనే ప్రధానమంత్రి మోదీ సారి ఏమో కలకత్తా నడిబొడ్డున ఉన్న 300 ఏళ్ల నాటి కాళీమాత గుడికి పోయి పూజలు చేసి వచ్చిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇక్కడ కాళీమాతకు కొబ్బరి బోండంలో వండిన రొయ్యల వంటకాన్ని నైవేద్యం లెక్క పెడతారట. ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళు గెలిస్తే నీసు కూర తిననీయరని మమతక్క గట్టిగా ప్రచారం చేసింది కదా. అందుకే ఆమె ముచ్చట్లు పని చేయకుండా గిట్ల నీసు కూరను నైవేద్యంగా పెట్టే కాళీమాత గుడికి పోయి పూజలు చేసిండు మోదీ సారు అని మాట్లాడుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు బెంగాల్లో ఇప్పుడు ఎటు చూసినా ఎలక్షన్ల హంగామనే కనిపిస్తాంది. ఆఖరికి మిఠాయిల షాపులలో కూడా పార్టీల రంగులు గుర్తులే కానొస్తున్నాయి. చూడరే మమతక్క పార్టీ గుర్తు, పువ్వు పార్టీ వాళ్ళ గుర్తు, ఎర్రజెండ పార్టీ వాళ్ళ గుర్తులతోని స్వీట్లు తయారు చేసి అమ్ముతుండ్రు. ఎలక్షన్లను గట్టిగా వాడుకుంటారు మిఠాయిల దందా చేసేటోళ్ళు. అన్యమగాని ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళు గెలిస్తే ఫలితాల రోజు మోదీ సారు మళ్ళోసారి పశ్చిమ బెంగాల్ పోతాడట. పబ్లిక్ కు మిఠాయిలు తినిపిస్తా అని ముందుగానే చెప్పిండు. అటు మమతక్క కూడా మిఠాయిలు తినిపిస్తానన్నది. మరిగా చూడాలే ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ మిఠాయిలకు గట్టిగా గిరాకవుతుందో.